ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు, శుభోదయం. యేసయ్య మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మును ఉదయకాశములో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యముల గురించి మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయములో 2 ప్రాముఖ్యమైన సంఘటనలు ప్రభు అద్భుత కార్యములు జరిగించున్నారు 18వ వచనం నుంచి. అయితే 20, 21, 22 వచనాలు మనము ఈరోజు ఈ సమయంలో ధ్యానించుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రమే ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈ వచనాలలో మనం గమనించినప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి మనము చూస్తున్నాము. వాస్తవానికి యేసు ప్రభువారు ఒక మనిషి ఆయుస్సు కానీ, ఒక మనిషి పాపరోత బ్రతికే కానీ, రోగాతిశయ మీద మనిషి పడి ఉన్న స్థితిగతులే కానీ, ఎంత కాల వ్యవధి అయినా, ఎంత సుదూరమైనటువంటి లేక ఎక్కువ కాలము గడిచి ఉన్నా యేసయ్య మాటతో, తన స్పర్శతతో సమస్తమును బాగుపడునని ఈ వాక్యం ద్వారా మరొకసారి మనకు స్పష్టమవుతున్నది. యేసు ప్రభువారు ఒక అధికారి ఇంటికి వెళుతున్నప్పుడు అధికారి తన మనసులైతే కృంగిపోతున్నాడు. తన కుమార్తె చచ్చిపోయిందని చెప్పడానికి వచ్చాడు. అంతలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన యేసు ప్రభువారు తన జీవితాల్లో చూపించి తన విశ్వాసం మరింత బలపరచడానికి ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క సంఘటనను ఆయన ఇక్కడ కనుపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా మనము ఆలోచిస్తే నిజమే, ఈ లోకము అందులో ఉన్న సమస్తము దేవునివి. అపవాదైన సాతానుడు దేవునికి ప్రజలు ఆరాధించక ఆత్మస్థితి నుంచి పడిపోవాలని, పడద్రోయాలని వివిధమైనటువంటి పన్నంగాలు పన్ని రోగాలతోనూ, కష్టాలతోనూ, కుష్టులతోనూ, వ్యాధులతోనూ, అనేకమైన అప్పుల సమస్యలతోనూ మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఒక మనిషి బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది అన్న అభిప్రాయాన్ని అపవాది సాతానుడు మనుషుల్లో ప్రేరేపిస్తూ ఉంటాడు. మీకు ఇలాంటి స్నేహితులు ఉన్నారా? మాట్లాడినప్పుడు బ్రతకడం కంటే చచ్చిపోవాలనిపిస్తుంది అని మాట్లాడేవారు ఎందరో మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంట్లో ఎదురవుతున్న పరిస్థితులు కానీ, ఒంట్లో ఏర్పడుతున్న వ్యాధి బాధలే కానీ, కుటుంబంలో ఉన్న సమస్యలే కానీ తాళుకోలేకపోయినప్పుడు, అది వారు జయించకపోయినప్పుడు మరణిస్తేనే మంచిది అనే అభిప్రాయముతో చాలామంది వేదన పడుతూ ఉంటారు. ఈ సహోదరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. సాధారణంగా ఒక స్త్రీ కనుక 3 నుంచి 4-5 రోజులు రక్తస్రావంతో బాధపడినప్పుడు తను ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండి, కొందరైతే ఏమి తాకరు, వంటగట్ట చేయరు, బయట ఉంటారు. అయితే ఈ సహోదరి సుమారుగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వలన బాధపడుతుండడం బట్టి తన భర్త కానీ, తన కుటుంబ సభ్యులు కానీ చాలా బాధపడుతున్నారు. ఆమె ఎవరిని తాకదు, ఎందుకంటే రక్తస్రావము కలిగిన వారు బయట ఉండాలని పాత నిబంధన బోధిస్తుంది. వారు ఇంట్లోపల మంచం మీద పడుకోకూడదు, దేనిని తాకకూడదు. వారు తాకిన మనిషే కానీ, తాకిన వస్తువే కానీ అపవిత్రమగును అని పాత నిబంధన చరిత్ర చెప్తా ఉంది. కనుక ఈ 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క సహోదరి ఇంట బయట ఉండి చాలా అవస్థపడుతుంది. తనకు వినబడింది యేసు ప్రభువారు ఆ గ్రామ మార్గంలో ఆయన ప్రయాణం చేసి వెళుతున్నారని. గుండె నిండా ఒక నమ్మకం తనకు కలిగింది. ఏంటంటే
యేసు ప్రభువారు ఎంతో మందిని బాగు చేస్తున్నారు. యేసు ప్రభువారు ఎంతో మంది జీవితంలో మేలు చేస్తున్నారు. నేను వెళ్ళి 12 సంవత్సరం నుంచి నాకు రక్తస్రావం అండి, నన్ను బాగు చేయనని చెప్పడానికైతే నా అంశము లేక చెప్పే మాటలు, నా యొక్క విన్నపాలు ప్రజలు విన్నప్పుడు నన్ను రాళ్ళ కొట్టి బయటికి తరుముతారు. ఎందుకంటే రక్తస్రావం కలిగిన వారు జనజీవనం మధ్య ప్రవేశించకూడదు. నేనేం చేయాలని తన మనసులో ఆలోచించి ఒక తీర్మానం చేసుకుంది. యేసు ప్రభువారు కప్పుకున్న పై వస్త్రము అది ముడితే నేను బాగవుతాను అని మనసులో అనుకుంది అంతే. బైబిల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసము లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేరు. ఆయన వద్దకొచ్చు వారు ఎవరైనా సరే ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను గదా. ఈ సహోదరికి విశ్వాసం కలిగింది. నేను యేసు ప్రభును ముడితే, తన యొక్క పై వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను. ఎంత గొప్ప ఆశ, నిరీక్షణ తన హృదయానికి తాకిందొచ్చు. అయితే తను ప్రజల మధ్య వెళ్ళి యేసు యొక్క వస్త్రపు చెంగు ముట్టడానికి ధైర్యం చాలక, చాలా దూరంలో యేసు ప్రభువారు ఉన్నారు. చాలామంది తన చుట్టూ పురుషులందరూ కూడా తనను తాకుతూ నడుస్తూ ఉంటే ఈ సహోదరి ధైర్యంగా నడిచి వారి మధ్య వెళ్ళలేకపోయి తన మోకాళ్లతో ఆమె నడిచి వారి కాళ్ళ సందులో దూరి ఎంతో దూరంగా ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ క్రింద నుండి తను కప్పుకున్నటువంటి పై వస్త్రపు చెంగు ముడతానని ఆశతో మోకాళ్లతో నడిచి వెళుతున్నప్పుడు తెలుసా, తన మోకాళ్ళు అరిగిపోయి రక్తధారలు ప్రవహిస్తుంది. కానీ మోకాళ్ళ మీద వచ్చే రక్తానికి, తన శరీరంలో స్రవించే రక్తానికి ఆమె సరిపోల్చినప్పుడు 12 సంవత్సరాల నుంచి స్రవిస్తున్న రక్తాన్ని నేను అరికట్టలేకపోయాను. ఏ డాక్టర్ బాగు చేయలేకపోయారు, ఏ ఔషధాలు దానిని అరికట్టలేకపోయింది. కానీ ఈరోజు నా మట్టుకు నేను ఈ మోకాళ్ళతో నడిచి వెళ్ళి యేసు ప్రభు వారి పై వస్త్రము నిన్ను తాకితే నేను బాగుపడతాను, నా శరీరములో స్రవించే రక్తమంతా కూడా అరికట్టబడుతుంది, నేను స్వస్థత పొందుతానని ఒక గొప్ప నమ్మకముతో ఆ సహోదరి మోకాళ్లతో నడుస్తూ ఆమె ఆ ప్రజల జనజీవనం మధ్య ఆమె ప్రవేశించింది. కాళ్ళు తాకిన ప్రతి ఒక్కరు దూరమైపోతున్నారు. వారి మధ్య నుంచి తన మోకాళ్ళతో నడిచి ఆమె ఎవరికి భయపడక, ఎవరి వైపు చూడక, యేసు నేను చూస్తాను, యేసు నేను తాకుతాను, యేసే వస్త్రపు చెంగుడితే నేను బాగుపడతానని గొప్ప ఆశతో ఆమె ప్రయాణం చేసింది. కీర్తనకారుడు దావీదు తన 34లో 5వ వచనం అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపక పోవును. ఇంతకాలం సిగ్గుతో, బాధతో, కన్నీళ్లతో బాధపడుతున్నటువంటి ఆ దీన బిడ్డ, నేను యేసును చూస్తాను, యేసును కలుస్తాను, యేసు వస్త్రపు చెంగు ముడతానని గొప్ప ఆశతో, నిరీక్షణతో వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే యేసయ్య ఒంటి నుండి తనకు ప్రభావము తాకి ఆమె లేచింది. అంతవరకు తన బలహీనమైన శరీరము, అంతవరకు క్షీణించిపోయినటువంటి తన జీవితము యేసు ప్రభు యొక్క పై వస్త్రము ముట్టిన వెంటనే ఎక్కడ ఊహించని ఒక అద్భుతమైన అనుభూతి తనకు కలిగింది. తన ఎముకలకు బలము కలిగింది, శరీరంలో స్వస్థత కలిగింది, ఊహించని అనుభూతి తనకు లభించింది. వెంటనే ఆమె లేచి నిలబడి వెనకకు వెళ్ళిపోతామన్నప్పుడు యేసు ప్రభువారు ఎవరో నన్ను ముట్టారు అని చెప్పి ప్రశ్నించారు. ప్రక్కనున్న శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఇంత జనసమూహం వస్తున్నారు కదా, మా చేయి తాకిద్దాం. అని యేసు ప్రభువారు అంటున్నారు, కాదు, నన్ను ముట్టాలని ముట్టిన వారు ఎవరో నన్ను వచ్చి ముట్టారు, నా నుండి ప్రభావం వెళ్ళింది. ఆమెను యేసు ప్రభువారు నిలదీయడానికి ఆలోచించే విధానం చూసారా, ఎంత ఉన్నతంగా ఉంది. తను తన ఇంటికి వెళ్ళి నేను బాగుపడ్డానని ఆమె గనుక చెప్పుకుంటే తన భర్త నమ్మకపోవచ్చు, తన కుటుంబం నమ్మకపోవచ్చు, కానీ సాక్షులు కావాలి.
ఇప్పుడు యేసు ప్రభువారు నన్ను ఎవరు ముట్టారు, నా నుండి ప్రభావం వెళ్ళింది, వారు స్వస్థపరచబడ్డారు అని చెప్పినప్పుడు ఆ సహోదరి లేచి నిలబడి వణుకుతూ, ప్రభువా నేను ముట్టాను ప్రభువా. చెప్పమ్మా నీ బాధ ఏమిటంటే, 12 సంవత్సరాల నుంచి నాకు రక్తస్రావం, ఎన్ని ఔషధాలు వాడినా నాకు తగ్గలేదు, బాగుపడలేదు. మీ పై వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానన్న ఆశతో నిరీక్షణతో వచ్చాను, ముట్టాను, ఇప్పుడు నేను బాగుపడ్డానయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు తన తలను తాకి, అమ్మా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు అని దీవించి పంపించాడు. ఆ మాట విన్న అనేక మంది తన ఇంటి వారికి కూడా సాక్ష్యం చెప్పారు. ఎస్ అండి, దేవుడు చేసిన పని గురించి చాలామంది రహస్యంగా ఉండిపోవాలనుకుంటారు. ఎవరికి చెప్పొద్దు నేను చర్చికి వస్తున్నానని, ఎవరికి చెప్పొద్దు నేను యేసయ్యకి ప్రార్థన చేయమన్నానని, ఎవరికి చెప్పొద్దు యేసయ్య బైబిల్ నేను చదువుతున్నానని, ఇలాంటి మరి రహస్యపు విశ్వాస జీవితం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలా ఎంతకాలమే మీరు రహస్యంగా జీవితం గడుపుతారు? దేవుని ఎదుటి సాక్షిగా నిలబడాలి, దేవునికి మహిమకరంగా మీరు చెప్పగలగాలి. ఈరోజు యేసు ప్రభువారు రహస్యమైన విశ్వాస జీవితం కంటే బహిరంగంగా తనకు ఒప్పుకునే బిడల గురించి ఆయన చాలా సంతోషిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయంలో దేవుని స్వరము వింటున్నటువంటి మీరు, అవును మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా, ఎలాంటి కష్టాల మధ్య మనం గడుపుతా ఉన్నా, గుండెలో ఒక్క మాట గుర్తుంచుకోండి, మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ఆయన మాటలు, ఆయన తాకిడి, ఆయన నీడ మన జీవితానికి అద్భుతమైన స్వస్థతనిస్తుంది, అద్భుతమైన విడుదలనిస్తుంది, అద్భుత కార్యములు జరిగిస్తుంది. కనుక ఏ మాత్రము సందేహించక దైవికమైన శక్తితో నింపబడిన వారై, దైవికమైన అనుభూతితో నింపబడిన వారై జీవించడానికి సిద్ధపడదము. ఎందుకంటే మన జీవితంలో అద్భుతాలు చేసే సామర్థ్యత కేవలము యేసు ప్రభులో మాత్రము ఉంది. అందుకే 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి పై వస్త్రాన్ని తాకి సంపూర్ణ స్వస్థత పొందగలిగింది. ఈ ఉదయకాలంలో ఉన్నారా? దీర్ఘకాల వ్యాధితో, దీర్ఘకాల సమస్యలతో, దీర్ఘకాలము అనేకమైన శోధన బాధతో నలిగిపోతున్న వారు ఉన్నారా? రండి, తలలోంచండి, దేవునిలో ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపుని దేవుడు తన ఎదుటకు వచ్చి తన సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించే వారికి అద్భుత కార్యములు ఆయన చేయగలడు. తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మీ పై వస్త్రమును ముట్టి బాగుపడి సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వారి వ్యాధి ఎంతకాలము వారికి తాకి ఉన్నా, వారి జీవితంలో దారిద్ర్యము ఎంతకాలం వారికి ఏలుబడి చేస్తున్నా, వారి సమస్యలు ఎంతకాలం నుంచి వారికి పీడిస్తున్నా, ఈరోజు మీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు గొప్ప ఆరోగ్య బలము, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానము బిడ్డలకు అనుగ్రహించండి. అద్భుత కార్యములు ప్రతి కుటుంబ జీవితాల్లో జరిగించండి. ఈ వాక్యము ప్రతి హృదయాంతరంగానికి ఆశీర్వాదకరంగా మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.